టెక్నాలజీ గురించి నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. నేను ఈరోజు మీకు మన యూట్యూబ్ ఛానల్ కోసం ఒక ఆండ్రాయిడ్ యాప్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూపిస్తాను. అయితే ఈ మధ్య చాలామంది యూట్యూబర్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కోసం మంచి ఆండ్రాయిడ్ యాప్స్ని క్రియేట్ చేస్తున్నారు. దాన్ని ప్లేస్టోర్లో పెడుతున్నారు. వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరు డౌన్లోడ్ చేసుకోవడం కోసం, వాళ్ళ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ తెలుసుకోవడం కోసం. అయితే మనం కూడా మన యూట్యూబ్ ఛానల్ కోసం ఒక మంచి ఆండ్రాయిడ్ యాప్ని ఎందుకు తయారు చేయకూడదు? చేసుకోవాలి కదా. మరి నేను చెప్పే ఈ చిన్న ప్రాసెస్ని మీరు జాగ్రత్తగా గమనించారంటే మీరు మీ యూట్యూబ్ ఛానల్ కోసం ఒక మంచి ఆండ్రాయిడ్ యాప్ని క్రియేట్ చేసుకోవచ్చు. అయితే మీరు ముందుగా గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళి వెబ్2 APK అని టైప్ చేయాలి. టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ క్రియేట్ అన్ ఆండ్రాయిడ్ యాప్ ఫర్ ఎ వెబ్సైట్ అని చెప్పి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్లో క్రియేట్ యాప్ అని కనిపిస్తుంది ఒక ట్యాబ్. ఆ ట్యాబ్ మీద మీరు క్లిక్ చేయండి. అంతే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా URL యాప్ టైటిల్ ఐకాన్ అని చెప్పేసి. ఇక్కడ మీరు URL అనే దగ్గర మీ యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ ఇవ్వాలి. నేను నా యూట్యూబ్ ఛానల్ లింక్ని కాపీ చేస్తున్నాను. అలాగే ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి యాప్ టైటిల్ ఏంటి అని అడుగుతుంది. సో యాప్ టైటిల్ నా పేరు ఇచ్చేస్తున్నాను. ఓకే, ఐకాన్ అడుగుతుంది. ఐకాన్ అంటే లోగో అనమాట. మన లోగో వచ్చేసరికి ఇది 72x72 పిక్సెల్స్ మాత్రమే ఉండాలి. సో ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. నా యొక్క లోగో కూడా ఇక్కడ ఇచ్చేసాను. ఇక్కడ షో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అంటే పోర్ట్రైట్ ఓరియంటేషనా, వర్టికల్ ఓరియంటేషనా అని కనిపిస్తుంది. వర్టికల్ అంటే స్ట్రైట్గా అనమాట. యాప్ మీకు స్ట్రైట్గా కావాలా, హారిజెంటల్గా కావాలా అని అడుగుతుంది. సో మనం వర్టికల్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మీకు యాప్ ఓపెన్ అవ్వగానే మీకు వెల్కమ్ నోట్ ఏం కావాలి అని అడుగుతుంది. సో మనం వెల్కమ్ స్క్రీన్లో ఏం రావాలి అనేది ఇక్కడ ఇవ్వచ్చు. నేను ఏమి ఇస్తున్నానంటే హాయ్ ఫ్రెండ్స్ అని ఇస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్ అని ఇస్తున్నా. అలాగే మెసేజ్ వచ్చేసరికి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ అని ఇచ్చాను. ఇక్కడ నెట్వర్క్ ఎర్రర్ అప్డేట్ వస్తే మీరు ఏదన్నా ఇక్కడ వాళ్ళకి ఒక నోట్ ఇవ్వచ్చు. సో దీన్ని డిఫాల్ట్గా ఉంచండి, దీన్ని ఏం కదిలించొద్దు. అలాగే ఎగ్జిట్ అయ్యేటప్పుడు అప్లికేషన్ నుంచి వాళ్ళు ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీరు ఎగ్జిట్ మెసేజ్ ఇవ్వచ్చు. అంటే ప్లీజ్ విజిట్ అగైన్ అనో మీ ఇష్టం వచ్చినట్టు అక్కడ ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఆఫ్ సైట్ లింక్స్ అని కనిపిస్తుంది. దీన్ని డిఫాల్ట్గా ఉంచేసి ఇక్కడ గూగుల్ అనేదాన్ని డెలీట్ చేసేసేయండి. డెలీట్ చేసి ఇప్పుడు మీరు క్రియేట్ మై యాప్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ యొక్క యాప్ అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది. కన్స్ట్రక్ట్ అయ్యి కింద మీకు డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. డౌన్లోడ్ యువర్ ఆండ్రాయిడ్ ప్యాకేజ్ ఫ్రమ్ ద లిస్ట్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క యాప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. మీ యాప్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీ యాప్ని ఓపెన్ చేసి కాపీ చేసుకొని మీ యొక్క మొబైల్లో దీన్ని పేస్ట్ చేసుకోండి. ఇంటర్నల్ స్టోరేజ్ నేను ఒక ఫోల్డర్లో పేస్ట్ చేస్తున్నాను నా ఆండ్రాయిడ్ యాప్ని. ఇప్పుడు పేస్ట్ చేసిన తర్వాత ఒకసారి నా మొబైల్ ఓపెన్ చేసి నా మొబైల్లో ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి ఫోన్ స్టోరేజ్లోకి వెళ్ళి ఒకసారి స్క్రోల్ చేసి యూసీ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో పెట్టాను కాబట్టి ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ సాయి కృష్ణ APK అని కనిపిస్తుంది కదా. ఇక్కడ క్లిక్ చేసి ఇన్స్టాల్ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే ఓపెన్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ అని చెప్పిందాక మనం వెల్కమ్ స్క్రీన్లో ఇచ్చాం కదా, ఇలా రావాలని చెప్పేసి ఓకే ఇలా వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఓకే అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన యూట్యూబ్ యాప్ లాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీ ఛానల్ మాత్రమే వస్తుంది. ఇక్కడ సెర్చ్ చేస్తే వేరే ఛానల్స్ కూడా వస్తాయి. కాకపోతే మీరు దీన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ మన యూట్యూబ్ యాప్ లానే ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీరు వీడియోస్ చూసుకోవచ్చు. ఇక్కడ ప్లేలిస్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా మీరు ఈ యాప్ని మీరు యూట్యూబ్ యాప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా. ఇక్కడ సెర్చ్ బార్లో వేరే వాళ్ళ ఛానల్ లేదా వేరే వీడియోస్ కావాలంటే సెర్చ్ చేసి మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ యూట్యూబ్ ఛానల్ కోసం ఒక చిన్న సింపుల్ ఆండ్రాయిడ్ యాప్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా క్రియేట్ చేసిన APK ఫైల్ని
మీరు గూగుల్ ప్లే స్టోర్లో కూడా పెట్టచ్చు. కాకపోతే దానికి ఒక $25 అది డెవలపర్ అకౌంట్ తీసుకోవాలి అనుకున్నట్లయితే $25 ఛార్జ్ చేస్తారు గూగుల్ వాళ్ళు. సో దానికి సుమారుగా 1500-1600 వరకు ఛార్జ్ అవుతుంది. సో మనం తయారు చేసిన ఈ ఆండ్రాయిడ్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్లో ఎలా పెట్టాలి అనేది నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలి అనుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.